ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విశ్వనగరంగా చేశాయని, 7 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం విషాద నగరంగా మార్చిందని, వర్షాలకు ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసు శ్రవణ్ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మురికినీటి వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఈ దుర్భర పరిస్థితి ఎదురైంది అన్నారు. నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు చెప్తున్నారని, వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ఇంత జరిగిన రోమ్ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్లు సీఎం కేసీఆర్ పనితీరు ఉందని ఆయన మండిపడ్డారు. 12,000 కోట్ల రూపాయలు మాత్రమే 7 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఒక హైదరాబాద్ లో 67,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పలు తెచ్చుకుంటున్న ఒక టీఆర్ఎస్ పెద్దలు ఈ 12,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయినారు? నాలాలపై ఉన్నటువంటి ఒక 12,821 అక్రమ కట్టడాలు ఎందుకు తొలగించలేకపోయినారు? ఎవరండి కూడా మిమ్మల్ని అన్నారు కదా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది కదా. జిహెచ్ఎంసీ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో మాట్లాడినారు, అసెంబ్లీలో మాట్లాడినారు. ఎవరిది అక్రమ కట్టడం ఉన్నా అది టీఆర్ఎస్ పార్టీ వాడుతున్నా తీసేస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు ఎన్ని అక్రమ కట్టడాలు తీసేసినారు? ఎంతమంది కబ్జాకోర్లను మీరు లేకపోతే అక్రమంగా నిర్మించిన వాళ్ళను మీరు వాళ్ళను ప్రత్యామ్నాయం చూపించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినారని చెప్పి సందర్భంగా అడుగుతాను. ఇంచు కూడా ఇవాళ డెవలప్మెంట్ అనేటువంటిది గ్రేటర్ హైదరాబాద్ జరగలేదు. కేవలం ఏందా అంటే ఫ్లైఓవర్లు కట్టిండ్రు, పెద్ద పెద్ద లైట్లు పెట్టిండ్రు, హోర్డింగ్లు పెట్టిండ్రు. ఇది తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ అనేటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ కమిషన్ల కాళేశ్వరం దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తి చేసినాడు. నిన్న ఒక చర్చలో ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. అయ్యో ఈ రోడ్లు డెవలప్ చేయాలన్నా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలన్నా చాలా ఏళ్ళు పడుతుంది, ఎట్లెట్లా పూర్తి అవుతుందని చెప్పని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. నాగార్జున సాగర్ కట్టడానికి 12 ఏళ్ళు పట్టిండొచ్చు ఆ రోజుల్లో, కానీ మేము మాత్రం 3 ఏళ్లనే కట్టేసినామని చెప్పని గొప్పలు చెప్పుకున్నారు కదా మీరు. 1,30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడాలకు సంబంధించి కానీ, ఓపెన్ నాలాలకు సంబంధించి కానీ, రోడ్ల నిర్మాణానికి సంబంధించి కానీ ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోలేదు, డబ్బులు కేటాయించలేదు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి ఒక గ్రేటర్ హైదరాబాద్ లో 1/3 ఆఫ్ తెలంగాణ పాపులేషన్ ఉంది. ఇవాళ ఎందుకు వాళ్ళ గురించి శ్రద్ధగా మీరు ఎందుకు వ్యవహరించలేదు అని చెప్పని సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ వీళ్ళు వీకింది ఏందా అంటే 7 ఏళ్లలో విశ్వనగరంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దే వీళ్ళు వీకింది ఏందా అని అంటే ఈ 7 ఏళ్లలో జిహెచ్ఎంసీని అప్పుల కుప్పలో నెట్టేసినారు. దానికి తోడుగా 10 నిమిషాల వర్షం పడితే మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అయిపోయి ప్రజలు